హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 kg ఫిష్ తీసుకున్నాను. ధనియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, చింతపండు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఈ ఫిష్లో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, మనం ముందుగా నూరు పెట్టుకున్న ధనియాలు, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ముక్కకి బాగా పట్టాలి మసాలా అంతా, బాగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఫిష్ ముక్కలు కూడా ఒక్కొక్కటి వేయాలి. ఫిష్ ముక్కలు కొంచెం తిప్పుకోవాలి అటు ఇటు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 2 కప్స్ చింతపండు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వన్ టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.